హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ ఛానల్. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం కేష్పల్లి గ్రామంలో ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి గుడి అందంగా సుందరంగా తీర్చిదిద్దుకున్న 3వ వార్షికోత్సవ సందర్భంలో జక్రన్పల్లి మండల అధ్యక్షుడు మరియు కేష్పల్లి గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ యాటకర్ల దేవేష్ ముదిరాజు గారు మరియు పెద్ద మనుషులు ఎర్రొల్ల దేవన్న ముదిరాజు గారు, నడిపల్లి రవి ముదిరాజు గారు, కేష్పల్లి గ్రామ ముదిరాజు సంఘ సభ్యులు ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా పెద్దమ్మ తల్లి పెద్దిరాజుల వివాహం మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిల్లలు పెద్దలు అంతా కలిసి కేష్పల్లి గ్రామ ముదిరాజుల ఐక్యతను చాటడం జరిగింది. అలాగే 17/5/2025 జరగబోయే బోనాల జాతరకు ముదిరాజు బంధువులకు ఆహ్వానం పలకడం జరిగింది. ఈ దృశ్యాలను మన జై ముదిరాజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించుదాం. కేష్పల్లి గ్రామం, మండలం జక్రంపల్లి, జిల్లా నిజామాబాద్. ఈ యొక్క పెద్దమ్మ తల్లి యొక్క పండుగ 3 రోజులు జరుపుకుంటాము. ఈ రోజు వచ్చేసి యజ్ఞం, కుంకుమార్చన, ఈ పూజలు జరిగినాయి. అయితే ఈ యొక్క పెద్దమ్మ తల్లి ఆలయాన్ని మొదటగా చిన్న ఆలయంగా ఉండేది. దాన్ని మేము తీసేసి చందాల ద్వారా మేము కూడా మంచి కొన్ని డబ్బులు వేసి ఇప్పుడు కొత్త గుడి కట్టుకున్నాము. ఈ యొక్క తల్లి గుడి ఇప్పుడు 3వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకోవాలని ముదిరాజు కులస్తులు ఊరి వాళ్ళతో సాయంతో కూడా ఇప్పుడు మేము ఈ పండుగను మంచిగా జరుపుకుంటున్నాము. అయితే ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఐక్యత, ప్రజలలో ఐక్యత ఉండాలి అన్న ఇది ఒకటి ముఖ్య ఆలోచనతోని మేము జరుపుకుంటున్నాము. అదేవిధిగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఘనంగా ఈ యొక్క పెద్దమ్మ తల్లి పూజ జరుపుకుంటాం మేమందరం కూడా. ఈ ఆలయంకి చరిత్ర కూడా చాలా పురాతనమైనది. కేష్పల్లి గ్రామము, మండల్ జక్రంపల్లి, జిల్లా నిజామాబాద్. అనగా మేము ఇక్కడ దేవుని ఆలయం చిన్న ఉండే పెద్దలు ఆశీర్వాదంతో మేము ఇక్కడ ఘనంగా జరుపుకోవాలని మాలస అభివృద్ధి పరచుకోవాలని చాలా తిప్పలవాడి మేము కట్టుకున్నాము ఒక ఆలయం పెద్దమ్మ తల్లిది. ఇంతకుముందు పెద్దలది ఆశీస్సుతో ఇది వరదాకా మేము జరుపుకొని కొద్దిగా పెద్దగా కట్టుకున్నాం సార్. ఇది ఎందుకంటే అప్పుడు ముందు పెద్దలు కట్టింది చిన్న ఉండే, దాన్ని తీసేసి అక్కడ పక్కకు జరిపి ఇప్పుడు నిర్మించుకొని కొన్ని సందాలు వేసి మా డబ్బులతోటి పెద్ద గుడి ఆలయం నిర్మించినాం. జై పెద్దమ్మ తల్లి. మాది కేష్పల్లి గ్రామము, జక్రంపల్లి మండలము, డిస్టిక్ నిజామాబాదు. ఇంతకుముందు చిన్న గుట్ట మీద చిన్న మందిరం ఉండే.
ఎక్కనుగుణంగా ఇబ్బంది లేక అసలు ముసలోళ్ళు ఎక్కరాకపోతుండే. తర్వాత అట్లా చేసినాక మళ్ళీ అందరము సంఘం వేసినాము. కొద్దిగా పెద్దగా అయిపోయిన తర్వాత సంఘము ఒక గుడి కొత్త నిర్మిద్దామన్న ఒక ఉద్దేశంతో పాతదాన్ని తొలగించేసి కొత్తదాన్ని నిర్మించడం జరిగింది. దీనికి ఫస్ట్ నుంచి కైకిళ్ళు కూడా పెట్టలే, దేనికి ఏం పెట్టలే. అందరం ఆడోళ్ళు కానీ మొగోళ్ళం అందరం కలుసుకొని దీనికి రాళ్ళు కూడా మేమే ఏర్కొచ్చినాం. అడవిలోకి వెళ్ళి ఐడర్లు మేమే మోసుకున్నాము. ఇసుక కూడా ఆడోళ్ళు అందరం కలిసి ఇసుక కూడా మేమే కొట్టుకున్నాం. ఈ గుడికి చందాలు జమ చేసినాం మస్తు. మన మండలి కాకుండా మన దగ్గర ఒక అన్ని మన ముద్రాజుల దగ్గరకు పోయినాము. మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు. అందరు మన ముద్రాజుల ఐక్యతతోటి అందరూ సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. దాదాపు ఒక 45 లక్షలు 50 లక్షల దాకా అయినాయి గుడికి నిర్మాణానికి. ఇది మన దీన్ని డెవలప్ చేసి గుడి కానికి మస్తు అవి చేసినాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెద్ద మతాలు ఇంత ముందు సిమెంట్ది ఉండే అది విగ్రహం. అదేంటంటే ఊరికి దూరంగా ఉంటుండే ఆ విగ్రహం. అది కొంతమంది తెలుసుకున్నాం మేము, మా తెలిసిన పండితులని పంతులని తెలుసుకుంటే విగ్రహం చేపిద్దామని ఒక ఆలోచనతో అలా దగ్గరకు పోతే ఇది సిమెంట్ విగ్రహం కదా, ఎక్కువ అది ఉండదు, శక్తులు కానీ అట్లా కొంచెం ఉండయి. అప్పుడు ఆ విధంగా వాళ్ళకు నచ్చినట్లు పెట్టుకున్నారు మా వాళ్ళు పూర్వీకులు. ఇప్పుడు రాయితో వేపిస్తే బాగుంటది. బాగుర్రాలో తిరిగొచ్చినాం, గుళ్ళని తిరిగొచ్చినాము. తిరిగొచ్చి రాయి విగ్రహం బాగుంటుంది అని చెప్పేసి తెలుసుకొని పంతులని తెలుసుకొని అప్పుడు ఏం చెప్పారంటే ఊరి బయట దూరంగా ఉంటే గుడి అటు కాలేసి పెద్ద మత్తలు ఊకుంటే ఊరు ఇడికి వెళ్ళిపోయి ఊరంతా తిరిగి వచ్చేసి మళ్ళీ ఇటు వచ్చేసి ఉంటుండేనాడ. అది సారీ లెక్క. ఇది వన్ సైడ్ కూర్చుంటే ఇప్పుడు ఊరికి దగ్గర అయిపోయింది గుడి. అట్లా అని చెప్పేసి విగ్రహం చేపించి వన్ సైడ్ ఊకునే విగ్రహం, వన్ సైడ్ కూర్చునే విగ్రహం అంటే ఒక దగ్గర కూర్చొని మన అందరిని ఆశించుకుంటూ అందరిని ఊతుంది. ఆ ఉద్దేశంతో ఈ విగ్రహం చేపించినాము. పంతులు ఏం చెప్పారంటే గంగలో నిమజ్జనం చేయమన్నారు. ఆ సిమెంట్ విగ్రహాన్ని చేయమంటే మేమేం చేసినాము, అద్దు అట్లా మా ముసలోళ్ళు మా వాళ్ళు కూడా చెప్పారు అది మేము చేపించుకున్న విగ్రహం అట్లా వేసుడు అద్దు, కాకపోతే పక్కకు షెడ్ వేసి అట్లా ఉంచుడు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో దాన్ని అక్కడ దానికి కూడా పూజలు జరిపిస్తాం. ఏ తల్లిని కూడా తక్కువ వేసేది ఏం లేదు. ఈ పూజలు ఏం జరుగుతాయి, ఈ తల్లికి ఆ తల్లికి అదే పూజలు జరుగుతాయి. మళ్ళా ఇవి మూడో వర్ష కోసం ఇది. ఫస్ట్ వర్ష కోసం పెద్ద మంచి 5 రోజులు వేసుకున్నాము. సెకండ్ వేసుకున్నాం 3 రోజులు. ఇప్పుడు మాకు బడ్జెట్ ప్రకారం దాని ప్రకారం ఇట్లా ఎండలు చేయబట్టి ఒక 3 రోజులు ఇప్పుడు కూడా పెట్టుకున్నాం. ఫస్ట్ డే పందిరేసి కుంకుమ అవి చేస్తాం. ఇప్పుడు సెకండ్ రోజు కళ్యాణము యజ్ఞము ఇవాళ జరిగినాయి. రేపు జరిగేది ఏంటంటే అన్నసత్రము బోనాలు రేపు తీసేసి అందరం అన్ని ఇళ్ళకి వెళ్ళి 35 మంది అట్లా 40 మంది 35 మంది ఉన్నాం. 35 ఇళ్ళకి వెళ్ళి బోనాలు తీస్తాము. మంచిగా ఎంజాయ్గా మంచిగా అందరం కలిసి కట్టుగా డ్యాన్సులు వేసుకుంటూ మంచిగా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఆడదాకా ముగించి ఇట్లా సెట్ చేస్తాం. ఎప్పుడు ఇక మేము అప్పుడు కూడా బాగానే ఉండే. తర్వాత ఇప్పుడు మేము గుడి కట్టుకున్న నుంచి అందరికి కానీ ఎవ్వరు కూడా ఏం బాధలు కలగకుండా ఏం కలగకుండా అందరూ మంచిగా ఉన్నారు మా వాళ్ళు. ఇప్పుడు ఏమైనా ఫారెన్ పోయిన వాళ్ళకి కూడా ఇప్పుడు తల్లి దగ్గర వచ్చి మొక్కుంటే ఇప్పుడు 1-2 నెలల విజలు వచ్చి అట్లా పోయారు. ఏ వాళ్ళకని ఏమైనా ఇబ్బందులు ఉన్నవన్నీ మొక్కుంటే కూడా అందుకే ఇంతగానో ఘనంగా వేసుకోవాలి. కారణం ఏంటంటే మేము మొక్కున్న వాళ్ళు అవుతున్నాయి కాబట్టి ఇంత ఘనంగా వేసుకోవాలి కారణం అది. మేము మమ్మల్ని చూసి ఇంకా వేరే వాళ్ళకి కూడా అది ఆదర్శంగా కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు మంచి జరుగుతుంది ఇట్లా కోరుకుని మన తల్లికి పూజలు చేస్తే అన్ని చేస్తే మంచి జరుగుతుంది. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఆదర్శంగా మేము కావాలని మన ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాం. ఉన్న 100% నమ్ముతున్నాం కాబట్టి ఇంత ఘనంగా ఇప్పుడు పనులను నిడిసెట్టుకొని ఎన్ని పనులు ఉన్నా హైదరాబాద్లో కొందరు చదువుకునే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ జాబర్లు కూడా ఉన్నారు. మన అన్ని నిడిసెట్టుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ అన్ని సేవ చేసుకుంటారు. మళ్ళీ ఇంకోటి ఏందో మన పెద్దమ్మ తల్లి ఫస్ట్ పండగ చేసిన తర్వాతనే మా ఊరు వాళ్ళు వేరే వాళ్ళు ఇప్పుడు మనం ఎప్పుడు చేస్తే ఇప్పుడు ఈ నెల మళ్ళీ నెల చేసినా కానీ మనం చేసిన దాకా ఎవరు చేయరు పండగ. మనం ఫస్ట్ చేసిన తర్వాత ఏ కులస్తులైనా అందరు చేస్తారు. మా కేష్పల్లిలో మాది పెద్దమ్మ పండగ మేము ఎప్పుడు మే నెలలో వేసుకుంటాము. ప్రతి వార్షికోత్సవం మేము ఎప్పుడు జీవితాంతము పెద్దమ్మ తల్లి భక్తులమే. పెద్దమ్మ తల్లికి ఫస్ట్ పండగ మేమే వేస్తాము మా ఊళ్ళో. మేము ముద్రాజులం కాబట్టి తర్వాత వేరే వాళ్ళు ఊళ్ళే ప్రతి ఒక్కరు గొల్లలు కానీ ఇంకా కురుమలు కానీ ఎందరు ఉంటే అందరు తర్వాత వాళ్ళని ప్రతి వారం వాళ్ళు వేసుకుంటారు. అయితే ఈ పెద్దమ్మ తల్లిని మేము కొత్తగా కట్టించుకున్నాము గుడిని. ఆ గుడి కట్టించుకున్నాము. ఇంతకుముందు చిన్న గుడి ఉండే మా ఊళ్ళో, అయితే పెద్ద గుడి కట్టించుకున్నాము. మేము పెద్దమ్మ తల్లికి మొక్తాము. మా పెద్దమ్మ తల్లి మాకు అన్ని సహకారం ఇస్తుంది. ఆమె పెద్దమ్మ తల్లి దయ వల్ల మేము మహిళలందరము కూడా సహకరించి రాజకీయం వైపు కూడా మా ముద్రాజుల ఐక్యతతోని వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. తల్లి జై ముదిరాజ్.
మా గ్రామం వచ్చేసి కేశపల్లి, మండలం జక్రంపల్లి, డిస్టిక్ నిజామాబాద్. దేవి వచ్చేసి ఇప్పుడు 3వ వార్షికోత్సవం. నిన్న పందిరి వేయడం జరిగింది, అలాగే అన్న భోజనాలు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు యజ్ఞము, అభిషేకము, అన్నదానం కూడా చేయడం జరిగింది. రేపు వచ్చేసి 3వ రోజు. రేపు ప్రొద్దున కుంకుమార్చన, మధ్యాహ్నము అన్నదానము, సాయంత్రము బోనాలు తీయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, ఎన్నో పూజలు చేయాలని, ఆ తల్లి దీవెన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటున్నాం. మా యొక్క ముదిరాజ్ సంఘం మొత్తం ఏ ఊరైనా సరే, ఏ గ్రామస్తులైనా సరే అందరూ చల్లగా ఉండాలని, ఆ దేవి చూపు అందరిపై ఉండాలని ఆశిస్తున్నాను. ఇలానే అన్ని గ్రామాల్లోని ముదిరాజు వాళ్ళు, ఆడవాళ్ళు అన్ని రంగాల్లోనూ రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా అయినా సరే, ఏ విధంగా అయినా సరే, అన్నిట్లోనూ వ్యాపార పరంగా అయినా సరే అన్నింటికి ముందుండి ముందుకు నడవాలని ఆ తల్లి దీవెనతోటి కోరుకుంటున్నా. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. పేరు లక్ష్మి. మేము తినుగోళ్ళము, కేశపల్లి. నేను చేయబట్టి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది, 22 ఏళ్ళు అవుతుంది. పాత గుడి అప్పటి సంది. ఇక మాకు చిన్న గుడి ఉండే, ఇక మా పిల్లలందరూ పెద్దగా అయినరు. ఒక చిన్న గుడి ఉన్నది, మనకు కూడా పెద్ద గుడి కావాలా, అందరికి ఉన్నది మనకు లేదు అని పిల్లలందరూ ఏకమత్తమైనరు. మనము సంఘం వేసుకుందాము, 1000-2000 ఇట్లా వేసుకొని కష్టపడి మనం దేవుడి గుడి కట్టుకుందాం అని ఊరూరు చందలకు పోయినరు, అడకొచ్చిండ్రు. మళ్ళా దీనికి రాయి పోయినరు, అన్ని పనులు వీళ్ళే చేసిండ్రు. మా పిల్లలు చేసి మంచిగా దేవుని వీడికి 3వ సంవత్సరం అవుతుంది. ఈరోజు పెళ్లి రోజు పెద్దమ్మది. నిన్న పందిరి, ఇలా పెండ్లి, రేపు బోనాలు ఘనంగా జరిపించుకుంటున్నాము పెద్దమ్మ గుడికి, దేవికి.